తెలుగు ప్రజలు అంటే తెలుగు డైరెక్టర్లు, తెలుగు నిర్మాతలు కూడా సినిమా విజువల్ పరంగా అయితే మాత్రం 60 కోట్లు ఇంత అవుట్‌పుట్ అంటే ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అంత బాగున్నాయి. ఇంకా సినిమా కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే స్టార్టింగ్ 9 గ్రంథాలని ముఖ్యంగా ప్రభాస్ గారి వాయిస్ థియేటర్ దద్దర వెళ్ళిపోయింది. ఆ స్టార్టింగ్ ప్రభాస్ గారి వాయిస్తోనే సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. అదైతే సూపర్ అనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే గెటప్ సీన్ గారి కామెడీ బాగా ఎంజాయ్ చేస్తాం. ఆయన కామెడీ బాగుంటుంది. తేజ గారి యాక్టింగ్ ఆ సరదానెస్ చాలా సరదాగా వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు మాత్రం నిజంగా లిటరలీ గూస్ బంప్సే. ఆ గరుడతో ఒక మంచు కొండలో ఒక ఫైట్ కాదు, ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. నిజంగా లిటరలీ గూస్ బంప్స్ ఇంటర్వెల్ ముందు మాత్రం. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఏదైతే మనం ఫస్ట్ హాఫ్లో ఎక్స్పెక్ట్ చేసి చాలా అయిపించుకుంటామో అది సెకండ్ హాఫ్లో కనిపించదు. చాలా స్లో ఫేస్ట్ అంటే స్లోగా ఉంటుంది అనమాట సినిమా. ఏదో సీరియల్ సాగినట్టు తాగుతాం ముక్కలో చెప్పాలంటే సాగి తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా గరుడతో ఇంకో సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్. అది వచ్చినప్పుడు ఎవడో కేకలేడు, కానీ ఆ సీన్ మాత్రం సూపర్ ఉంటుంది. అంటే అంత నీరసంగా సెకండ్ హాఫ్ మనం ఇలా చూస్తాం అన్నమాట. ముఖ్యంగా మనోజ్ గారి యాక్టింగ్, ఆయన ఫైట్లు సూపర్ అన్నమాట సినిమాకి. నిజంగా ఏ పవర్ లేకుండా సూపర్ హీరోగా చూపించే ఏకైక హీరో క్యారెక్టర్ కూడా మన మనోజ్ గారే. ఆ తేజ దత్ గారిని కూడా ఆయన ముందు కనిపించలేదు. బట్ ఏంటంటే సినిమాలో ఆయన క్యారెక్టర్ బాగుంది, ఆయన ఫైట్స్ బాగున్నాయి. బట్ సినిమా వరకు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ కొంచెం బోరు కొట్టిందని చెప్పాలన్నా. ముఖ్యంగా క్లైమాక్స్ అంటే తేజ గారి మధ్య మనోజ్ గారి మధ్య ఫైట్ ఏ రేంజ్లో ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. తీరా చూసేప్పటికి చాలా పేలవుగా చాలా తేలిగ్గా తేల్చేశారు క్లైమాక్స్ ఫైట్. హనుమాన్ రేంజ్లో రాముడు వస్తాడు అని చెప్పేసి థియేటర్ అంతా సీటుకి ఎడ్జుకొచ్చి మరీ చూస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం రీచ్ అవ్వదో అయిపోయింది అప్పుడే. అంటే క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందంటే వచ్చాడు కొట్టాడు వెళ్ళాడు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీయే, కానీ ఓ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇట్లో చాలా బాగుందని మాటలు అయితే వద్దన్న. హ్యాపీగా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా టేజ్లో ట్రైలర్ ఏ ఎక్స్పెక్టేషన్ చూసి రాకుండా కేవలం మిరా సినిమా చూద్దామని వస్తే మాత్రం ఓ మొదటిగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ అన్న. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. తేజ గారి మధ్య మనోజ్ గారి క్యారెక్టర్లు అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ మాత్రం కొంచెం మైనస్ అన్న. ఆ క్లైమాక్స్ మైనస్ సినిమాకి. సో ఓకే, సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ, కానీ 60 కోట్లలో ఎంత అవుట్పుట్ ఇచ్చారంటే చాలా గ్రేట్. విజువల్ ఎఫెక్ట్స్, బీజిఎం మాత్రం సినిమా కొరత లేదు, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా వాటి వల్ల మనకు కొన్ని సీన్స్ వల్ల యావరేజ్ అని చెప్తున్నాను. తేజ దగ్గర ఎటువంటివే కాకుండా కొంచెం మంచి సినిమా, లవ్ స్టోరీ కావచ్చు, మాస్గా కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే మన సూపర్ యోధా మూవీ మిరాయి చూసి వస్తున్నా అన్న. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చాను అనిపిస్తుంది. ఎందుకు అంటే మన ఇతిహాసాన్ని మన పురాణాన్ని వాడుకొని కార్తిక్ ఘట్టమనేని గారు తేజ సజ్జా గారితో ఒక మంచి ప్రయత్నం చేయడం అయితే జరిగింది. అఫ్కోర్స్ స్టోరీ కొంచెం నరేషన్ అనేది స్లో ఉంటుంది, బట్ మూవీ అయితే ల్యాగ్ అని చెప్పను. స్టోరీ అనేది మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటుంది. నరేషన్ అనేది స్లో ఉంది. ఫస్ట్ హాఫ్ బిగినింగ్లో కూడా స్లో ఫీల్ అవుతారు, అలానే సెకండ్ హాఫ్లో కూడా కొంచెం స్లో ఫీల్ అవుతారు జనాలు. బట్ అది ల్యాగ్ కాదు, నరేషన్ అనేది స్లో నరేషన్. అంతకు మించి సినిమా బాగాలేదు అని అయితే చెప్పను. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, జీరో ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. ఒక మైథలాజికల్ ఫిక్షన్ అని చెప్తాను. ఎందుకు అంటే మన ఇతిహాసాన్ని మన పురాణాన్ని వాడుకొని కల్పితంగా మనకి ఒక ఫ్యాంటసీని చూపించడం జరిగింది. అండ్ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఒకటి ట్రైలర్లో ఆల్రెడీ మనం చూసాము ఒక పక్షి రూపంలో. అది ఏంటి అనేది మనకి సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది క్లియర్గా. ఆఫ్కోర్స్ రాముడు బ్యాక్డ్రాప్, పక్షి మీరు ఆల్రెడీ మీ గెసెస్ మీరు చేస్తూనే ఉండొచ్చు, బట్ సినిమా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అట్లానే క్లైమాక్స్లో మంచి ట్విస్ట్లు కూడా ఉన్నాయి. ఎవరు పోస్ట్ క్రెడిట్స్ అనేవి మాత్రం మిస్ అవ్వకండి. పోస్ట్ క్రెడిట్స్లో మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. నేనైతే ఏంటి ఆ సర్ప్రైజ్ అనేది స్పాయిలర్ ఇవ్వను జనాలకి. సో మీరు మాత్రం ఆ పోస్ట్ క్రెడిట్ సీన్స్ మిస్ అవ్వకండి. ఎండ్ టైటిల్స్ పడిపోతున్నాయి కదా అని బయటకు వచ్చేయకండి. మంచి పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. అట్లానే మంచు మనోజ్ గారు ఒక ఫియరీ కంబ్యాక్ అని చెప్తాం మంచు మనోజ్ గారికి. బ్లాక్ స్వాడ్, మహావీర్ రామ, ఆయన పేరుకి తగ్గట్టు, ఆయన బాడీ కట్అవుట్కి తగ్గట్టు, ఆయన స్క్రీన్ నేమ్కి తగ్గట్టు రాక్ చేశారు పర్ఫార్మెన్స్ని. అసలు మామూలుగా లేదు ఆయన విలనిజం మాత్రం. అండ్ తేజ సజ్జా అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు తేజ సజ్జా గురించి. చిన్నప్పటి నుంచి ఇంత బుడ్డ పోరోడ్లాగా చూస్తూ పెరిగాము. ఇప్పుడేమో పెద్ద సినిమాలు, పెద్ద పాన్ ఇండియా లెవెల్లో, అట్లనే మొన్న సూపర్ హీరో, ఇప్పుడేమో సూపర్ యోధా. అబ్సల్యూట్లీ కిల్లింగ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్స్ తేజ సజ్జా గారు మాత్రము. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ కానివ్వండి, మూవీలో ఉన్న కెమిస్ట్రీ కానివ్వండి, కో యాక్టర్స్తో ఆయనకున్న బాండింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ హరిగౌడ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇరగదీసేశారు. ఆ సీన్కి మీకు ఆ జనాలని మీరు కళ్ళకు కట్టినట్టు సీన్